ఏం సలుల్లా ఈ చలిపాడుగాను సంక్రాంతి రానే రాలే చలి సంకలే పనిస్తలేదు పొద్దుగూక ముందుకే ముసుగు కప్పితే తెల్లారి 11 కొట్టిన తలకాయ బయటికెళ్ళని పరిస్థితి అవుతున్నది ఊళ్ళ పొంటి ఈ అడవులున్న ఆదిలాబాద్ జిల్లాకైతే చెప్పతరం అయితలేదుల్లా ముసలోళ్ళు 3 గోళ్ళ ముచ్చట కాదు పడుసు పోరగాన్లే చలి వరవక నెగలు పట్టుకొని చలిగా అవుతున్నారు ఊళ్ళో కూళ్ళే పొగబట్టి ఉంటున్నాయి పగటాల దాకా ఇప్పుడే గీ తీరుగుంటే ఇక మాగి ముదిరినాక పరిస్థితి ఎట్లుంటదో ఏందో గాని గీడ చూడు ఏమైతున్నదో ఊళ్ళన్నీ చలితోటి ఆగమైతుంటే ఖమ్మం జిల్లా పగిడేరు కాడ మస్తు చిత్రమైన ముచ్చట అవుతున్నది. నీళ్ళంటేనే ఈడ్చుకొచ్చేటంత చల్లగుండాల్సింది పోయి భూమిలోకెళ్ళి ఉడుకుడుకు నీళ్లు వస్తున్నాయి. ఉడుకు నీళ్ళంటే ఏదో గోరెచ్చాయి అనుకునేరు, పొయ్యి మీద కాగబెట్టిన దానికంటే ఎక్కువనే సలసల కాగుతున్నాయి ఇక్కడ నీళ్లు. చిత్రంగా ఉన్నది కదా. అందుకే ఈ ఊరంతటికి చలికాలం తానాలు ఇన్నే అవుతాయి. అగో ఇట్లా బకెట్ల పట్టుకునుడు, పక్కకు పోయి బుడా బుడా పోసుకునుడు. అగో పొగలెట్లు వెళ్తున్నాయో చూడుర్రి. బడాళ్ళు అవుతున్నదని ఓ అవ్వ చూడు పోరానికి ఎట్లా పోస్తున్నదో. అరే నెత్తంతా కాలుతున్నట్టున్నది. ఇంటికాడ నుంచి తెచ్చిందని సన్నీళ్ళన కలిపిపోయి తల్లి. అబ్బా ఈపు కాలిపోయినట్టున్నది పో. ఇక చేతులు ఈడ్చుకపోవడం తప్పుతుందని కొంతమంది ఈయనే బట్టలు ఉతుకుడు రేవు కూడా పెట్టుకున్నారు. జరంతా దూరం ఉన్నోళ్ళు బండ్ల మీద కూడా పట్టుకపోతున్నారు ఉడుకు నీళ్లు. అగో కింద బారే నీళ్ళే చూడు ఎట్లా పొగలెళ్తున్నాయో. అయినా ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి కావచ్చు. కాకయ్య ఏందే ఈ ఉడుకు నీళ్ళ మొదలావో? సింగరేణి వారు కోల్ టెస్టింగ్ కోసం గత 20 సంవత్సరాల క్రితం కూడా మా ప్రాంతంలో వాళ్ళు బొగ్గు టెస్టింగ్ కోసం అండి బోర్ చేయడం జరిగిందండి. వాళ్ళు వేసిన బోర్లో కింద నుంచి ఒక 800 అడుగుల నుంచి వేడి నీళ్లు బయటకు వస్తున్నాయి. మాకున్నటువంటి రైతులంతా కలిసి ఒక వేసినటువంటి బోర్లలో కేసింగ్ ఉంచుకొని వాటిని మా రైతులకు ఉపయోగపడదని చెప్పి ఆపుకోవడం జరిగింది. టెస్టింగ్ కోసం సింగరేణి వాళ్ళు వేసిన బోర్లకెళ్ళి నీళ్లు వస్తున్నాయా? అయినా ఈ ఉడుకు నీళ్ల పార్కంతో పొలాలు మాడిపోతలేవా? ఏమైనా నీరు వచ్చి కుంటలో స్టోరేజ్ అయ్యి అది సలారిన తర్వాత మనకు పంటలో పెట్టుకోవడం జరుగుతుంది. ఇన్నరా నీళ్లను కుంటలకు ముందుగాల పంపించి అవి జల్లారినాక కాల్వలతోని పొలాలకు మరిస్తారట. అగో కుంటలకు పోయే కాల్వను చూడురి నిప్పుల కొలిమి లెక్క పొగలెట్లు వెళ్తున్నదో. అబ్బా గిసోంటి ఉడుకు నీళ్ల బాయ్ మా ఊళ్ళో కూడా ఉంటే మంచిగుండు. పొయ్యిల కట్టెలు కరెంటు బిల్లు తక్కువ కదా అనుకుంటున్నారట చుట్టుముట్టూల పబ్లిక్.